రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మీ కనుపాప వలె మమ్మను కాపాడినారు తండ్రి. అయ్యా, మాకు తోడుగా ఉన్నారు. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి, ప్రమాదాల నుండి, శత్రు భయాల నుండి, అపవాది కలిగించే శోధనల నుండి, దురాత్మ శక్తుల ప్రభావం నుండి, సాతాను బంధకాల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, ఈ దినమున దేవా, మా అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచినారు దేవా. మా వ్యాధి రోగాలను తాకి బాగు చేశారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల నుండి కాపాడినారు దేవా. అయ్యా, మా విమోచకుడిగా, మా సహాయకుడిగా, మా ఆదరణకర్తగా, మా రక్షణ దుర్గముగా మీరున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ప్రతి పరిస్థితి నుండి మమ్మను తప్పించి మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు దేవా. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, ఇతర చేతి పనులలో మీ జ్ఞానాన్ని మాకిచ్చి మమ్మను ఆశీర్వదించారు, హెచ్చించారు, బలపరిచారు దేవా. ఎంతగానో ఫలింపచేశారు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా మమ్ములనందరినీ ప్రాణాలతో ఉంచి సజీవ లెక్కలో భద్రపరిచి ఈ సమయాన మిమ్మును స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు దేవా. అయ్యా, మీకు ప్రార్థించే కృపను మాకు దయచేస్తూ వచ్చారు తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఎంతో గనులైన వారు, ఆస్తులు, అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు, జ్ఞానం, తెలివి కలిగిన వారు, గొప్ప వంశములో పుట్టిన వారు గతించిపోయినప్పటికీ, కొనిపోబడినప్పటికీ మమ్మను జీవంతో ఉంచారు దేవా. అయ్యా, మేమైతే ఏ మంచి లేని వారము తండ్రి, ఎలాంటి యోగ్యత అర్హత లేని వారము దేవా, ఎందుకు పనికిరాని వారము తండ్రి. అయినప్పటికీ మా ఎడల మీరు దయ చూపారు దేవా. అయ్యా, మీ గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మరి కొన్ని గంటలలో నూతన దినములోనికి ప్రవేశించబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. ఈ రాత్రంతా సుఖమైన క్షేమకరమైన నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దృష్టించండి దేవా. ఎందరైతే మీ పాదాల వద్దకు వచ్చి సాగిలపడి మీకు మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. అయ్యా, సంతోషం లేని బిడ్డలనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆనందం లేక రోధిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, బిడ్డల బాధ ఏమిటో, వారి సమస్య ఏమిటో, కష్టం ఏమిటో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి ప్రతి బిడ్డను ఆదరించండి దేవా. కష్టం నుండి, శ్రమ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనందం లేని బిడ్డల జీవితాలలో ఆనందాన్ని నింపండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించి సంతోషం దయచేయండి ప్రవ్వా. కృంగుదల, నిరుత్సాహాలన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు దేవా అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, మీ గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల ప్రార్థన జీవితానికి తగినట్లుగా మీరే వారి ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. ఎందరైతే మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ మిమ్మును ప్రేమిస్తున్నారో, మీ ఆజ్ఞలను గైకుంటున్నారో అట్టి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. అట్టి వారి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రార్థన ద్వారా కనిపెట్టుకుని ఉండే కృపను వారికి దయచేయండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు కానీ సందేహం కలిగి ఉంటున్నారు దేవా. నిజముగా నేను అడిగింది దేవుడు నాకు ఇస్తాడా అని సందేహాల మధ్య ఉంటున్నారు కాబట్టే వారు అడిగిన వాటికి జవాబును పొందుకోలేకపోతున్నారు. మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, శత్రు భయాలను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, పగవారిని బట్టి, ఉద్యోగ స్థలంలో కలిగే వ్యతిరేకతల్ని బట్టి, వ్యాపారంలో ఎదుర్కొంటున్న నష్టాలను బట్టి, ఇరుగు పొరుగు వారి వలన కలిగే శోధనలను బట్టి నలిగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా,
ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బిడ్డల కుటుంబాలను బలపరచండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని, అయ్యా వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఆశతో మీ తట్టు కనిపెట్టుకొని ఉన్నప్పుడు మా ఎడల అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. మా కోరికలను సిద్ధింపచేసి మా హృదయ వాంఛలను నెరవేర్చే శక్తి కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీ ఉన్నతమైన కార్యములను మా ఎడల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రాలేదని ఎంతగానో బాధపడుచున్నారు దేవా. ఈసారైనా ఉద్యోగం వస్తుందా, ఈ ప్రయత్నమైన ఫలిస్తుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలంగా మీకు మొరపెడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మను ఆశీర్వదించే శక్తి మీకే ఉంది దేవా. మమ్మను ఫలింపచేసే సామర్థ్యం మీకే ఉంది దేవా. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో ఎన్నో రకాల సమస్యలను, శ్రమలను ఎదుర్కొంటున్నారు దేవా. ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు తండ్రి. ప్రతి పరిస్థితిని బట్టి భయాందోళనలో బ్రతుకుతున్నారు దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి తండ్రి. అయ్యా నీ బిడ్డలకి మీ గొప్ప సహాయాన్ని అందించమని బ్రతిమిలాడుతున్నాం దేవా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు గొప్ప దేవుడో తండ్రి. నీ బిడ్డల కొరకు ప్రాణం పెట్టిన దేవుడో తండ్రి. అయ్యా నీ బిడ్డల కొరకు రక్తాన్ని కార్చిన దేవుడో తండ్రి. వారి ఎడల ఎలాంటి అద్భుతాన్నైనా చెయ్య సామర్థ్యం కలిగిన దేవుడో తండ్రి. అయ్యా దయచేసి మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా అనేక రకాల చింతలను, భారాలను మీరే తొలగించండి దేవా. శ్రమల చేత, సమస్యల చేత పట్టబడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రకంగా దేవా నీ బిడ్డలైన వారందరినీ రకరకాల బంధకాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా మేమంతా మిమ్మును పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీకు తగినట్లుగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చెడ్డవాటిని ఆశించకుండా, పాపం జోలికి మేమెళ్లకుండా మీకు ఇష్టంగా బ్రతుకుటకు మమ్మను మార్చండి దేవా. అయ్యా శోధనలను, సమస్యలను తట్టుకునే కృపనివ్వండి దేవా. ప్రతి శ్రమను, కష్టాన్ని జయించే ప్రార్థన జీవితాన్ని మేమందరము కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు కష్టాలను బట్టి, వారి సమస్యలను బట్టి, శోధనలను బట్టి కన్నీరు కారుస్తూ రోధిస్తున్నారో, నెమ్మది లేక జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా సహింపగలిగినంతకంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడో తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలగజేసే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు దేవా మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా ఉద్యోగ స్థలాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి దేవా. అయ్యా ఆ శోధనల వలన మా ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో అపవాదికి దాసులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లోకంలో పాపంలో జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి, పాపం నుండి, దాసత్వం నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి, యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారో అట్టి వారందరికీ మీ గొప్ప నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ప్రవ్వ
దేవా, ఎంతో మంది బిడ్డలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, వెట్టి చాకిరి చేసినప్పటికీ యజమానుల నుండి జీతాలు పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు, అవసరతలు, కొరతలు వారిని వేధిస్తున్నాయని కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డల కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారిని హెచ్చించండి తండ్రి. బిడ్డల స్థితినంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఎందరైతే బిడ్డలు రకరకాల నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు అనేకుల ద్వారా నిందించబడుతున్నారు, అపనిందల పాలవుతున్నారు దేవా, ద్వేషించబడుతున్నారు, వ్యతిరేకతలకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, మా దారిద్రతను మీరు కొట్టివేయండి దేవా. మమ్మల్ని ధనవంతులుగా మార్చండి తండ్రి. మా చేతి కష్టాన్ని, మా పనులను, మా ప్రయాసాలను, మా ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల అక్కరలు, కొరతల విషయమై ఎంతో బాధపడుచున్నారు దేవా. సంతానం లేక రోధిస్తున్నారు తండ్రి. అయ్యా, పుట్టిన బిడ్డల్ని కోల్పోయి బాధపడుచున్నారు దేవా. తల్లిని, తండ్రిని కోల్పోయి బాధపడుతున్నారు. భర్తను, భార్యను కోల్పోయి కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈనాడు దేవా, బిడ్డలు సమస్తమును కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉంటుండగా, పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మా శాపగ్రస్తమైన జీవితములను మీరు మార్చండి దేవా. మమ్మను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఆనాడు మీరు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి 5,000 మంది కంటే ఎక్కువ మందిని పోషించినారు. వారి ఆకలిని తీర్చినారు. బిడ్డలు ఎంతగానో తృప్తిపరిచినారు దేవా. అయ్యా, ఈనాడు నీ బిడ్డల స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు ఏదైతే కలిగి ఉన్నారో దానిని మీరు దీవించండి దేవా. దానిని మీరు విస్తరింప చెయ్యండి దేవా. బిడ్డల కుటుంబాలను నూతనంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. యవ్వనస్తుల్ని మీరు భద్రపరచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డల కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు డ్యూటీలకు వెళ్తుండగా, రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో ఎందరైతే అనేక పనుల విషయమై బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సమకూర్చి మరలా క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాలను, వారి జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ భద్రపరచండి తండ్రి. ప్రతి బిడ్డను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ బిడ్డలకు దీర్ఘాయుష్యం దయచేయండి నిత్యము దేవా. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచండి దేవా. ఈ రాత్రంతా సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలన్నింటినీ సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ దేవా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి దీవించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచుబడును గాక.
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.